జైల్లో ఉంటే జైల్లో ఖైదీలు ఎలా ఉంటారు, వాళ్ళకి శిక్ష ఎలా ఉంటుందా లేదా, వాళ్ళకున్న ట్రీట్మెంట్ అనేది, ఆ ఫీల్ అనేది ఇక్కడ మనకు చూపిస్తారు. ఒక రోజు జైల్లో ఉంటే 500 రూపాయలు, ఒక రోజు లేకుండా మధ్యలో వస్తామంటే 1000 రూపాయలు. ఇదేం ఆపర్చునిటీ అయ్యా, జైల్లో ఉండే ఆపర్చునిటీయా? 500 పెట్టి వాళ్ళతో కొట్టించుకోవాలా? మా జగన్ అన్న అయితే 16 నెలలు ఉన్నాడు. బెంగళూరు హైదరాబాద్ పీజీల కంటే ఈ రూమ్ లో బాగున్నాయి. దీన్నే కూలిచ్చి మింగించుకోవాలి. ఈ సోదికి ఉంది కాన్సెప్ట్ రా. మేము 500 పెట్టి వస్తాము, ఏదైనా కేసు ఎవడైనా దొరకకపోతే మమ్మల్ని లోపలేస్తారా? మన సిబిఎన్ అయితే హాట్ వాటర్ ఏసీ అడుగుతాడు. అమ్మాయిలు ఉంటారా రే? అక్కడికి వెళ్ళాక ఏదో ఒక కేసు పెట్టి ఇంకో ఇయర్ పాటు ఉంచితే పరిస్థితి ఏంటి అన్న? ప్యాకేజ్ లో ఉరిశిక్ష ఉందా? పల్లెటూరులో ఒక సామెత ఉండేది, కూలిచ్చి వద్దు. పీజీల కన్నా ఈ జైలు బాగుంటది కదా. అసలు నిజంగా జరుగుతుందా లేదా? జైల్లో అన్ని సదుపాయాలు దొరికినప్పుడు మరి ఏం శిక్ష తను ఏదో జైలుకి వెళ్ళట్లేదు, ఎవరో కొత్త ఇంట్లో తీస్తే దాని ఓపెనింగ్ వెళ్ళట్లేదు. ఇస్తారు. జైల్లోకి వచ్చాక చాలా హ్యాపీగా ఉంటామండి చాలా మంది క్రిమినల్స్ బయటకు వచ్చి చెప్తుంటారు. అది నిజమా కాదనేది మన నాతో కూడా ఒక క్రిమినల్ ఏమన్నాడంటే, జైల్లో చాలా బాగుంటది, టైంకి భోజనం పెట్టేస్తారు, గంట కొడతారు టైం అయ్యేసరికి, ఇంటి దగ్గరలా కాదు, ప్రతిరోజు భోజనం టైం పడిపోద్ది అని అన్నాడు. చూడాలి. అయితే తెలంగాణ జైలు శాఖ అటువంటి అనుమానాలందరూ ఉన్న వాళ్ళకి అందుకు ఆ భ్రమను పోగొట్టడానికి ఫీల్ ద జైల్ అనే కార్యక్రమం చేపట్టింది. ఇప్పుడు ఫీల్ ద జైల్ అన్న వాటే కాన్సెప్ట్. ఈ జైల్లోకి వెళ్ళిన తర్వాత బ్యారక్స్ ఎలా ఉంటాయి, లోపల ఏం జరుగుతుంది, సిస్టమ్ ఎలా జరుగుతుంది, అసలు ప్రొసీజర్ బ్యారక్స్ ఏదో సోల్జర్స్ కి ఇచ్చే క్వార్టర్స్ లా చెప్పాడు. ఏంటి అనే విషయాన్ని మనం స్వయంగా చూద్దాం. ఇప్పుడు మనం జైల్లోకి వచ్చాం. జైల్లోకి వచ్చిన తర్వాత నేరం వచ్చిన వ్యక్తి ఏ నేరం చేశాడు అనే విషయం రాసుకొని ఆయన పుట్టుమచ్చలు అని స్వయంగా రాసుకున్న తర్వాత ఆయనకి ముందు అడ్మిషన్ బ్లాక్ లో పెడతారు. అడ్మిషన్ బ్లాక్ లో పెట్టిన తర్వాత ఏదో 10th క్లాస్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి వెళ్ళాడు అన్నట్లు చెప్తున్నాడు. పుట్టుమచ్చలు రాసుకుని అడ్మిషన్ బ్లాక్ లో పెడతారని. ఆయన సైకాలజీ ఏంటో స్టడీ చేశాక, ఆయన మొదటిసారి నేరం చేస్తాడా, 2 సార్లు చేస్తాడా, లేదు రిపీట్గా చేస్తాడని స్టడీ చేశాక ఒక్కొక్కసారి ఆయన తీవ్రత బట్టి ఉంటుంది. లేదు మొదటిసారి నేరం చేసి వచ్చాడు అంటే ముగ్గురున్న ఈ బ్లాక్లో పెడతారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ బ్లాక్లో 4 బెంచీలు ఉన్నాయి. ఈ 4 బెంచీల్లో పెట్టిన తర్వాత వీళ్ళకి 4 టేబుల్స్ ఉంటాయి. ఈ మంచం మీద ఇదే ఒక స్టీల్ ప్లేటు, స్టీల్ గ్లాసు, బెడ్షీట్ ఇస్తారు. ఈ కార్నర్లో కనిపిస్తుంది టాయిలెట్, లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది ఈ టాయిలెట్ కనిపిస్తుంది. ఈ టాయిలెట్ మాత్రం వాడుకోవాలి. ఈ జైలు వీడియో కాసేపు చూపిస్తే జైల్లోకి వెళ్తే బాగుంటుందేమో అనిపించేలా ఉంది. ఆపర్చునిటీస్, ఆ బెడ్లు, స్నానానికి దానికి బయటికి రావచ్చు. ఇది మొదటిసారి నేరం చేసి వచ్చిన వ్యక్తికి కలిపి పెడతారు. అదే రిపీట్గా నేరం చేస్తున్నాడు లేదా దానికి ఎక్కువ పనిష్మెంట్ ఉందనుకుంటే సింగిల్ బ్యారక్ ఇస్తారు. సింగిల్ బ్యారక్ అది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ సింగిల్ బ్యారక్ లో మొదటిసారి రిపీటెడ్ గా నేరం చేసి వెళ్తేనే బెటర్, ఎందుకంటే సింగిల్ బెడ్ వస్తుంది, హ్యాపీగా ఉండొచ్చు. నేరం చేసిన వ్యక్తి వస్తాడు, ఆయన ఇక్కడ కూర్చోబెట్టి ఆయన ఇక్కడే పనిష్మెంట్ ఇస్తుంటారు. ఆయనకి మాత్రం సింగిల్ గా బ్యారక్, ఆయన వాష్రూమ్ కనిపిస్తుంటారు. ఒక్క మగాడు ఎవడే ఎవడే అత్తగాడు 3 times క్రైమ్ చేసిన వాడు ఒక్క మగాడు. ఇక్కడ వాళ్ళకి తాగడానికి మట్టి కుండ కూడా ఉంటుంది. ఇది రిపీట్గా వస్తున్న వ్యక్తి. అలా కాకుండా ఒకరోజు జైల్లో ఉంటే జైలు ఎంత బాగుంటుందా?